గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అది ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకు ఒక ACIO అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్ విషయానికి వస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి ACIO. అలానే ఇందులో ఉన్న వేకెన్సీస్ వచ్చేసి మనకి టోటల్ 2000 వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 989 అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 113, ఓబీసీకి వచ్చేసి 417, ఎస్సీకి 360, ఎస్టీకి 121గా ఇవ్వడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వాళ్ళు అర్హులుగా పేర్కొనడం జరిగింది. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. అది మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీస్కి, అదే 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంది. ఇక పే స్కేల్ విషయానికి వస్తే 7th పే స్కేల్ ప్రకారము శాలరీస్ ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు. అందులో స్కేల్ వచ్చేసి మనకి 44,900 నుంచి 1,42,000 పే స్కేల్గా ప్రకటించడం జరిగింది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అలానే ఇంకొక క్వాలిఫికేషన్ కూడా అడిగారు, అది డిజైరబుల్, కంపల్సరీ కాదు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే ఇంకా కొంచెం మంచిది. అదేవిధంగా ఈ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే చేసుకోవడం జరుగుతుంది. అలానే సెంటర్స్ పెట్టుకోనికి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సిటీస్ ఇవ్వడం జరిగింది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలానే తెలంగాణకు వచ్చేస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనం సెంటర్స్ పెట్టుకుని ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేస్తే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే 3 stagesలో ఉంటుంది. అది Tier 1, Tier 2, Tier 3 అంటాము. Tier 1లో మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది 100 marks కోసం కండక్ట్ చేస్తారు. 1 hour ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి. అయితే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ క్వశ్చన్కి ఒక 1/4 నెగిటివ్ మార్కింగ్ కట్ చేయడం జరుగుతుంది. Tier 1 కంప్లీట్ అయినాక అందులో షార్ట్ లిస్ట్ చేసేసి Tier 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇది 50 marksకి ఉంటుంది. ఆఫ్టర్ Tier 2 Tier 3 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఇంటర్వ్యూ, ఇది 100 marks కేటాయించారు ఇంటర్వ్యూకి. ఈ ఓవరాల్ సెలెక్షన్ వచ్చేసి మనకి Tier 1, Tier 2, Tier 3లో వచ్చిన కంబైన్డ్ స్కోర్ని తీసుకొని డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద పర్టికులర్ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees, ప్రాసెసింగ్ ఫీజెస్ వచ్చేసి 500, అంటే టోటల్ 600 rupees ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి కేవలం ఇక్కడ ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదండి వాళ్ళు. అంటే దెర్ ఇస్ నో ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే మనం మొత్తము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, ఫీ పేమెంట్. అలానే ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 9th January 2021. ఓకే, అంటే 9th January 2021 అప్ టు 11:59 PM వరకు లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ కాలంలో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడి నుంచి అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.